యాడికి మండలంలో వెంకన్నపల్లిలో మా తెలుగుదేశం కార్యకర్తల మీద మీ ఈ వైసీపీ నాయకులు అమానుషంగా దాడి చేస్తే దాని గురించి ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలే. కేసు కట్టినా కానీ అరెస్ట్ చేయలే. 10 రోజుల తర్వాత మళ్ళా బాధితుల మీదే రేప్ కేసు ఏఎస్పీ గారే చొరవ తీసుకుని కేసు పెట్టిస్తారు. రేప్ కేసు పెట్టాలంటే ప్రాథమికంగా హాస్పిటల్కి పిలిచిపోయి బాధితురాల్ని టెస్ట్ చేయించాలా. ఇవన్నీ చేయకుండా రేప్ కేసు కట్టిస్తానన్నాడు. ఇవన్నీ రోహిత్ కుమార్ చేశాడు. ఇవన్నీ మీకు కానరావు. ఆయన ఒక్క మాట రోహిత్ కుమార్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నందుకు అదొక్కటి దానికి తీసుకుని యావత్తి పోలీస్ శాఖను నువ్వు విమర్శించినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడండి. ఇంకోటి నీ గురించి నీ చరిత్ర గురించి నువ్వు డ్యూటీ చేసినది నువ్వు తీసుకున్న జీతభత్యాల గురించి అన్ని ఆర్టీఏ కోరుతున్నాము. తొందరలోనే ఆ రిపోర్ట్ గురించి కూడా మేము ఇంకో వీడియో చేయబోతున్నాము. ఈ విధంగా నువ్వు మమ్మల్ని అభాసుపాలు చేయాలని ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచే విధంగా నువ్వు ఇట్లా వీడియో చేయడం మేమైతే ఒప్పుకోము. మేమంతా బాధితులం కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీని గురించి నువ్వు ఇంకో వీడియో తీయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.